నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బెంగాల్ తుఫాన్ అయితే ప్రస్తుతం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అయితే ఈ యొక్క సముద్ర తీరం వెంబడైతే క్లియర్ గా అయితే కనపడుతుందని చెప్పాలి. ఏదైతే ప్రధానంగా కాకినాడ తీరంలో ఉన్నటువంటి సముద్ర అలల ఉధృతి అయితే తీవ్రంగా ఉంటుంది. నిన్న నుంచి కూడా ఈ యొక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే ఈ యొక్క తీరం వెంబడైతే రాకాశాలలు అయితే ఎగసి పడుతున్నాయి. కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క తీరం ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఈ యొక్క ఉప్పాడ సముద్రం తీరం వెంబడి ఈ ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. ఈ యొక్క బెంగాల్ తుఫాను అయితే దాని ఎఫెక్ట్ అయితే నిన్న నుంచి కూడా రాకాశాలలో ఎగసి పడడమే కాకుండా తీరం వెంబడి రక్షణగా వేసినటువంటి జియో ట్యూబ్ అయితే రోడ్డుపైకి అయితే రాళ్లన్నీ కూడా కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనబడుతుంది. ముఖ్యంగా ఒక పక్కన తుఫాను తీరం దాటినటువంటి ఎఫెక్ట్స్ తో పాటు మరో పక్కన ఈ యొక్క అమావాస్య తోడవడంతోనే రాకాశ అలల ఉధృతి అయితే తీవ్ర రూపం దాల్చిందని మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అయితే వర్షాలు అధిక వర్షపాతాలు అనేది నమోదవుతాయి. ఇప్పటికే చెన్నైతో పాటు అలాగే మరి కొన్ని ప్రాంతాలతో పాటు మన ఏపీలో ముఖ్యంగా చిత్తూరు అలాగే ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరులో దీని యొక్క బెంగాల్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా ఈ కాకినాడలో కూడా దాని ప్రభావం క్లియర్ కట్ గా కనపడుతుందని చెప్పాలి. బెంగాల్ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినప్పటికీ దాని ప్రభావం సముద్రం మీద ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఉప్పాడ సముద్రం వెంబడి రాకాశ అలల ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందో చూడొచ్చు. మొత్తం మీద ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి ఉప్పాడ కాకినాడ సముద్రం తీరం వెంబడి రాకాశాలలో తాకిడికైతే ఈ యొక్క కోనపాపేట నుంచి మొదలుకుని ఉప్పాడ వరకు కూడా అలల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సుబ్బంపేట మాయాపట్నం ఆ యొక్క సోరాడపేట ఉన్నటువంటి మత్స్యకార గృహాలన్నీ కూడా ఈ యొక్క సముద్రంలో కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 5 గృహాల వరకు కూడా ఈ తుఫాను ఎప్పటికైతే ఈ యొక్క మాయాపట్నం వద్ద అయితే సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ క్రమంగా ప్రతిసారి కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా ఈ కోతకు గురవడం, సముద్రం అయితే కోతకు గురవి మత్స్యకార ఇళ్ళన్నీ కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే బయటకు రావాలని అధికారులు అయితే అప్రమత్తం చేయడంతోనే మత్స్యకారులందరూ కూడా కేవలం ఒడ్డుకే పరిమితమైనటువంటి పరిస్థితి గత 2 రోజుల నుంచి కనబడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క తీరం వెంబడి తుఫాను తీరం దాటినప్పటికీ దానికి అమావాస్య తోడవడంతోనే ఈ అలల ఉధృతి అయితే ఈ విధంగా కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. మనకైతే ఈ యొక్క రాకాశ అలలు ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు ఆదివారంతో పాటు అలాగే అమావాస్య తోడవడం అలాగే ఈ రోజు పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. మనం చూడొచ్చు ఇప్పటికే ఉదయానికే పర్యాటకులు అయితే ఏ విధంగా చేరుకున్నారో. మొత్తం ఈ యొక్క ఆదివారం కావడంతోనే సముద్రాన్ని చూసేందుకు తెల్లవారుజామునే మొత్తం భారీ ఎత్తున ఇక్కడికి మొత్తం స్టూడెంట్స్ కావచ్చు పర్యాటకుల తాకిడి ఏ విధంగా కనపడుతుందో మనకు చూడొచ్చు. పక్కన పర్యాటకులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. పక్కన తుఫాను హెచ్చరికలు ఉన్నాయి. కానీ పోలీసులు ఇటువంటి వీళ్ళకి సూచనలు ఇవ్వకపోవడంతోనే కొంచెం హెచ్చరికలు అయితే చెప్పవలసిన అవసరం అయితే ఎంతైనా కనపడుతుంది. పక్కన భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎటువంటి సూచనలు రాత్రి అంతా కూడా రాకపోకలతో నిలిపినప్పటికీ తెల్లవారేసరికి ఈ యొక్క తీరం వెంబడి రాష్ట్రాల సరదాగా వీక్షించేందుకు అప్పుడే పర్యాటకులు అయితే కాకినాడ చేరుకున్నటువంటి పరిస్థితి మన పక్కన తుఫాన్ ఎఫెక్ట్ అయితే క్లియర్ గా ఇక్కడ మనకి ప్రధానంగా దాని ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. తుఫాను తీరం దాటినప్పటికీ ప్రధానంగా ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి రాకాశాలలో కూడా ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఈ ఉప్పాడ కాకినాడ వెళ్లే రహదారి ఏ విధంగా మనకి ఇక్కడ ధ్వంసమైందో పక్కన అమావాస్య పక్కన తుఫాను ఎఫెక్ట్ 2 కూడా తోడవడంతోనే ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. పక్కన మనం విజువల్స్ చూడొచ్చు. వాహనాలు రాకపోకలు కూడా చాలా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం ఈ యొక్క తుఫానుకి అయితే ముఖ్యంగా అమావాస్య తోడవడంతోనే మొత్తం ఈ యొక్క తీరం వెంబడి రాకాశాలలో విరుచుకు పడకుండా మొత్తం మీద ఈ రోజు మరింత అలల ఉధృతి అయితే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ యొక్క అమావాస్య ఎఫెక్ట్ తో పాటు తుఫాను కూడా తోడవడం నేపథ్యంలోనే ఈ అలల ఉధృతి అయితే మరింత ఎక్కువగా ఉంది. ఈ తీరం వెంబడి అయితే మరింత బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు అయితే ఈ యొక్క పర్యాటకులు అయితే మరిన్ని సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద రోడ్డు కూడా ధ్వంసవడంతోనే భారీ వాహనాలు కూడా రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వస్తున్నాయి. రోడ్డు అంతా కూడా ఈ యొక్క జియో ట్యూబ్ ఏదైతే ఉందో రాళ్ళన్నీ కూడా తెగి రోడ్డుపై పడడంతోనే చాలా ఇబ్బందులు పడి వాహనాలు కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మొత్తం మీద ఉప్పాడ సముద్ర తీరం అయితే ఈ యొక్క అల్ల కల్లోలంగా ఉందని చెప్పాలి. మన ప్రధానంగా ఈ రోజంతా
ప్రధానమైనటువంటి ఈ రహదారి కూడా క్లోజ్ చేస్తే బాగుంటుందని ప్రధానంగా కొంతమంది అయితే వచ్చేసిన మనం చూడొచ్చు. ఆటో ఏ విధంగా ఇక్కడ ఇందులో ఈ గోతులకైతే సముద్రం ఈ అలల ఉధృతి అయితే ధ్వంసమైన నేపథ్యంలోనే ఈ వాహనాలు కూడా వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. కానీ ఈ కాకినాడ నుంచి ఉప్పాడాలకు ఇదే మార్గం కావడంతోనే అటుగా రాత్రి నుంచి అయితే పిఠాపురం ఈ మార్గాలన్నీ కూడా అటుగా వెళ్లాలంటూ నిన్నంతా కూడా సూచనలు అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క అలల ఉధృతి అయితే కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పేది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్దగా వర్షాలు అయితే నమోదు కాకపోయినప్పటికీ కానీ దాని ప్రభావం అయితే ఎక్కువగా ఈ యొక్క తీరం వెంబడి ఉండడమే కాకుండా సముద్రం కోతకు గురవుతుంది. అలాగే రైతాంగం అంటే కొద్దిగా స్వల్పంగా పడినటువంటి వర్షానికైతే ఈ యొక్క కోతల్లో వచ్చినటువంటి రైతాంగం కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరింత వర్షాలు తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటే మాత్రం రైతాంగం పూర్తిగా నష్టపోయే అవకాశం అయితే క్లియర్ కట్ గా పడుతుంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తీరం దాటిన వర్షాలు అయితే అధికంగా నమోదవుతాయని పక్కన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ఉప్పాడ సముద్ర తీరం అయితే తుఫాను తీరం దాటినప్పటికీ ఈ యొక్క అమావాస్య తోడవడంతోనే అలల ఉధృతి ఈ రాకాశాలలో ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉప్పాడ సముద్ర తీరంలో కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.